ముందుగా మనం సంక్షిప్త సవరణ, సమ్మరీ రివిజన్, ప్రత్యేక సంక్షిప్త సవరణ, స్పెషల్ సమ్మరీ రివిజన్, ముమ్మర సవరణ, ఇంటెన్సివ్ రివిజన్, ప్రత్యేక ముమ్మర సవరణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అదే సర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. అర్హత కలిగిన వ్యక్తి ఏనాడైనా తన పేరును ఓటరుగా నమోదును చేసుకొనుటకు గాని, అప్పటికే ఓటరు జాబితాలో ఉన్న తన పేరు వివరములలోని తప్పులను సవరించుటకు గాని, అప్పటికే ఓటరు జాబితాలో ఉన్న తన కుటుంబ సభ్యుని పేరును తొలగించుటకు గాని, అప్పటికే ఓటరు జాబితాలో ఉన్న తన పేరును ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి బదిలీ కొరకు గాని ఓటరు నమోదు అధికారి వద్ద దరఖాస్తును చేసుకొనవచ్చును. ఎన్నికల సంఘం ప్రతి 3 నెలలకు ఒకసారి ఓటర్ నమోదు అధికారి చేత అప్పటి వరకు ఉన్న పాత జాబితాను సవరించి తాజా ఓటర్ల జాబితాను తయారు చేయించి ప్రచురిస్తుంటుంది. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబరు నెలలలో ఓట్ల సిబ్బంది చేత అప్పటి వరకు ఉన్న ఓటర్ల జాబితాను పరిశీలించి అందులోని చనిపోయిన, ఆ ఊరు నుండి శాశ్వతంగా వెళ్ళిపోయిన, ఒకటి కంటే ఎక్కువ సార్లు నమోదైన పేర్లను గుర్తించి వాటిని తొలగించి ఒక చిత్తు ఓటర్ల జాబితాను తయారు చేయిస్తుంటుంది. ఈ చిత్తు జాబితా ప్రక్రియను బూతు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిలలో అలసత్వంతో, అసమర్థతతో తూతూ మంత్రంగా ముగిస్తారు. దాని ఫలితమే మనకు ఇప్పుడు జరుగుతున్న సర్లో అవసరం లేని లక్షలలో ఓట్లు తొలగింపబడుతున్నాయి. ప్రతి ఏటా తయారు చేసిన చిత్తు జాబితాను అక్టోబరు నెలలలో ప్రచురిస్తుంటుంది. అక్టోబరు నుండి డిసెంబరు నెలలలో వాటిపై ఎవరికైనా చేర్పులలోనూ, మార్పులలోనూ, తొలగింపులలోనూ, బదిలీలలోనూ, అభ్యర్థనలను, అభ్యంతరాలను ఉంటే తీసుకొని వాటిపై విచారణ చేయించి తుది జాబితాను జనవరి నెలలో ప్రచురిస్తుంటుంది. ఈ ప్రక్రియను సంక్షిప్త సవరణ అనగా సమ్మరీ రివిజను అంటారు. నవంబరు నుండి జనవరి వరకు సాగే ఈ సమ్మరీ రివిజనును పరిశీలించడానికి రాష్ట్రంలోనే పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా జిల్లాల వారీగా నియమిస్తుంది. శాసనసభ, లోక్సభలకు జరిగే ప్రతి ఎన్నికలకు ముందు నెలతో సంబంధం లేకుండా ప్రత్యేక సమ్మరీ రివిజనును జరిపిస్తుంటుంది. 2002కి ముందు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ముమ్మర సవరణను అంటే ఇంటెన్సివ్ రివిజనును జరిపించేది. అంటే ఇంటింటికి సిబ్బందిని పంపి ఓటర్ల వివరాలను తాజాగా సేకరించి విచారించి క్రొత్తగా ఓటరు జాబితాను తయారు చేయించేది. 2002 నుండి ఈ ప్రక్రియను జరిపించలేదు. అందువలన జాబితాలో చనిపోయిన ఓటర్ల పేర్లు, ఊరు నుండి శాశ్వతంగా వెళ్ళిపోయిన వారి పేర్లు సరిగా ఎప్పటికప్పుడు తొలగింపబడలేదు. ఎక్కువ పేర్లు అలానే కొనసాగి జాబితాలో పేరుకుపోయాయి. 2026లో మరల ఇప్పుడు ప్రత్యేక ముమ్మర సవరణను అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను, అదే సర్రనే పేరుతో ఓటరు జాబితాను ప్రక్షాళన చేయాలనుకుంటుంది. ఒక వ్యక్తి ఓటరుగా నమోదు కావాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం భారతీయ పౌరసత్వమును కలిగి ఉండాలి, వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి, ఆ నియోజకవర్గంలో సాధారణ నివాసి అయి ఉండాలి. సాధారణ నివాసి అంటే అవిచ్ఛిన్నంగా 6 నెలల పాటు ఎక్కడ పని చేసినా అక్కడ మాత్రం నిద్రిస్తూ ఉండాలి. మతిస్థిమితం లేని వ్యక్తి అని అధీకృత న్యాయస్థానం నిర్ధారించకూడదు. ఓటరుగా నమోదుకు అనర్హుడు అని అధీకృత న్యాయస్థానం నిర్ధారించకూడదు. దేశంలో ఒక వ్యక్తి పేరు ఏదేని ఒక నియోజకవర్గంలోనే, ఒక పోలింగ్ కేంద్రంలోనే, ఒక్క చోటనే
నమోదు అవ్వాలి. భారతీయ పౌరసత్వ చట్టం ప్రకారం ఒక వ్యక్తి భారతీయ పౌరుడు కావడానికి ఆ వ్యక్తి 26/1/1950 నుండి 36/1987 మధ్య పుడితే తల్లిదండ్రులు ఏ దేశస్థులైనా పర్వాలేదు. 1/7/1987 నుండి 2/12/2004 మధ్య పుడితే తల్లిదండ్రులలో ఒకరు భారతీయ పౌరులైతే పర్వాలేదు. 3/12/2004 తరువాత పుడితే తల్లిదండ్రులలో ఒకరు భారతీయ పౌరులు అయి ఉండాలి, ఇంకొకరు అక్రమ వలసదారులు కాకూడదు. అక్రమంగా వలస వచ్చిన వారు భారతీయ పౌరులు కారు. అనుమతితో వచ్చిన వారు భారతీయ పౌరసత్వమును పొందడానికి దరఖాస్తు చేసుకునే నాటికి 12 నెలల ముందు నుండి అవిచ్ఛిన్నంగా భారతదేశంలో నివాసం ఉండాలి. ఆ 12 నెలలకు ముందు 14 ఏళ్లలో మొత్తం మీద కనీసం 11 ఏళ్ళు నివాసం ఉండాలి లేదా భారత ప్రభుత్వానికి సేవ చేసి ఉండాలి. 8వ షెడ్యూల్లోని భాషలలో ఒకదానిపై అవసరమైనంత పరిజ్ఞానం ఉండాలి. ఇంకా ఎన్నో షరతులు ఉన్నాయి. భారతీయ పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వ మంజూరును లేదా రద్దును చేసే అధికారం జిల్లా మెజిస్ట్రేట్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వానిది. భారతీయ జనన మరణాల చట్టం ప్రకారం జనన మరణాలను నమోదు చేసే అధికారం స్థానిక ప్రభుత్వానిది. అనగా పల్లెటూళ్లలో గ్రామ పంచాయతీలది, పట్టణాలలో పురపాలక సంస్థలది. నివాసాన్ని నిర్ధారణ చేయడానికి చట్టపరమైన అధికారం ఎవరికీ లేనప్పటికీ చేసే ఇతర ఉద్యోగ బాధ్యతలను బట్టి స్థానిక ప్రభుత్వాలు నిర్ధారణ చేయడం సబబు. మన రాష్ట్రంలో రెవెన్యూ శాఖ నిర్ధారణ చేస్తుంది. ఒక వ్యక్తిని గుర్తించడానికి ఆధార్ కార్డును, ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలి. ఆధార్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణను చేయకపోవడం వలన 1 కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓటర్లను గుర్తించడం క్లిష్టమవుతుంది. ఓటర్ నమోదు సిబ్బంది వివిధ శాఖలకు చెందినవారు. వారిలో అందరికీ చట్టపరమైన విధులను నిర్వర్తించే అనుభవం ఉండదు. ఒక వ్యక్తిని ఓటరుగా నమోదును చేయడంలో ఎన్నికల సంఘం పాత్ర చాలా సూక్ష్మంగా, సులువుగా ఉండాలి. అంటే ఓటర్ నమోదును కోరిన వ్యక్తిని పౌరసత్వ, పుట్టిన తేదీ, నివాస ధ్రువపత్రాలను సమర్పించమని అడగాలి. కానీ భారత ప్రభుత్వం అందరికీ పౌరసత్వ పత్రాలను మంజూరు చేయలేదు కదా. స్థానిక సంస్థలు జనన మరణ ధ్రువపత్రాలను పంపిణీ చేయలేదు కదా. రెవెన్యూ శాఖ నివాస ధ్రువపత్రాలను పంపిణీ చేయలేదు కదా. అటువంటప్పుడు ఎన్నికల సంఘం ఒక్కసారిగా ఆ అధీకృత ధ్రువపత్రాలను సమర్పించమని ఎలా అడగగలదు? కాబట్టి వ్యక్తి దరఖాస్తులో సమర్పించిన అంశాలను ఎవరైనా తప్పు అని నిరూపిస్తే తప్ప వాటిని వాస్తవాలుగా అంగీకరించాలి. ఈ ధర్మం ప్రకారమే వ్యక్తులను ఇంతవరకు పౌరసత్వ, నివాస ధ్రువపత్రాలను సమర్పించమని అడగకుండా ఓటర్లుగా నమోదు చేశారు. నమోదైన ఓటర్లను కొనసాగించారు. అలా కాకపోతే ప్రతి వ్యక్తి తన మతి స్థిమితంగా లేదని, తనను ఓటరుగా నమోదు చేయుటకు అనర్హుడనని ఏ న్యాయస్థానం ప్రకటించలేదని ధృవీకరణ పత్రం కొరకు న్యాయస్థానాల చుట్టూ తిరగాలి. ఓటర్ల చిత్తు జాబితాను స్థానిక ప్రభుత్వాలకు, రెవెన్యూ శాఖకు నేరుగా పంపి అందులో భారతీయ పౌరులు కాని వారిని, 18 ఏళ్లు కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని, స్థానికంగా నివాసం లేని వారిని, చనిపోయిన వారిని గుర్తించి ధృవీకరించమని అడగాలి. ఈ ధృవీకరణ పూర్తయిన తరువాతనే చిత్తు జాబితాను ప్రచురించాలి. ఈ ధృవీకరణలో
ఎవరైనా ఏదైనా అలసత్వం వహిస్తే వారిని కఠినంగా శిక్షించాలి. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి వాటిలోని నిజానిజాలను ఆధారాలతో సహా ప్రశ్నిస్తే వాటిని సంబంధిత అధీకృత అధికారికి చూపించి ఫిర్యాదులోని నిజానిజాలను విచారించి వాస్తవాలను నిర్ధారించమని అడగాలి. దానిని బట్టి ఆ పేరును ఓటర్ జాబితాలో నమోదు చేయాలా వద్దా, నమోదు చేయబడిన పేరును కొనసాగించాలా వద్దా అని నిర్ణయించాలి. వద్దు అని నిర్ణయించే ముందు ఆ వ్యక్తికి ముందస్తు నోటీసును ఇవ్వాలి. అంతవరకు ఓటు నమోదును కోరిన లేక ఓటరుగా నమోదైన వ్యక్తిని విచారణ పేరుతో ఇబ్బంది పెట్టకూడదు. ఈ సర్లో ఒక వ్యక్తి ఓటరుగా నమోదు కావడానికి తను లేదా తన యొక్క తాత లేదా మామ లేదా తండ్రి లేదా తల్లి లేదా జీవిత భాగస్వామి 2002 ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు అయి ఉండాలని ఎన్నికల సంఘం సూచించింది. దానికి సంబంధించిన ఓటరు యొక్క ఫోటో గుర్తింపు కార్డును చూపించమని అడుగుతుంది. ఒక ప్రక్క ఇది తప్పనిసరి కాదంటుంది, మరో ప్రక్క బూతు స్థాయి అధికారులు దీనిని తప్పనిసరి చేసేస్తున్నారు. 2002 ఓటరు జాబితాలో తమ పేరు లేదా తమకు చెందిన రక్త సంబంధీకుల పేర్లు ఏ నియోజకవర్గంలో నమోదు అయ్యాయో ఒకే చోట స్థిరంగా ఉన్నవారికి చెప్పడం సులువే. కానీ స్థిరంగా ఒక చోట లేకుండా బ్రతుకుదెరువు రీత్యా ఊరూరు తిరిగే వారికి సాధ్యమా? చదువు అంతంత మాత్రంగా ఉన్నవారికి సాధ్యమా? 2002 నాటి ఓటరు యొక్క ఫోటో గుర్తింపు కార్డును తెమ్మంటే సాధ్యమా? కోటాను కోట్ల రూపాయల లావాదేవీలను, ధ్రువపత్రాల మంజూరును ప్రభుత్వాలు అఫిడవిట్ల ఆధారంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో సునాయాసంగా చేసేస్తుంటే ఎన్నికల సంఘం ఇటువంటి క్లిష్టమైన షరతులను పెట్టడం సబబా? చట్టబద్ధమా? ఎక్కడ నుండి ఎన్నికల సంఘానికి అధికారం వచ్చింది? పోనీ ఈ షరతులు పౌరసత్వాన్ని, వయస్సును, నివాసాన్ని 100% నిరూపిస్తాయా? ఎంత శాతం చిన్నపిల్లలు ఉంటారు? ఎంత శాతం అక్రమ వలసదారులైన భారతేతరులు ఉంటారు? ఎంత శాతం చనిపోయిన వారు ఉంటారు? ఎంత శాతం చిన్నపిల్లలు ఉంటారు? ఎంత శాతం స్థానికంగా నివాసం లేని వారు ఉంటారు? ఎంత శాతం ఒకటి కంటే ఎక్కువ సార్లు పేర్లు నమోదు అయిన వారు ఉంటారు? మొత్తం మీద ఎంత శాతం అర్హత లేని పేర్లు ఓటర్లుగా నమోదై ఉంటాయి? అటువంటివి 5% మించి ఉంటాయా? అందుకు 95% మంది ఓటర్లను ఎన్నికల సంఘం హింసిస్తుందా? 2 లేదా 3 శాఖలను మెలకువతో సమన్వయం చేసి తప్పులేని చక్కటి జాబితాలను చేయవలసినది పోయి ఇంతకాలం కింది స్థాయి సిబ్బంది అలసత్వంతో, ఉన్నత స్థాయి అధికారుల అసమర్థతతో అర్హత లేని పేర్లను ఎప్పటికప్పుడు తొలగించకుండా ఇప్పుడు ఒక్కసారిగా కోట్ల ఓటర్లను ఎన్నికల సంఘం హింసిస్తుందా? భారతీయ పౌరసత్వాన్ని ఎన్నికల సంఘం ఎలా నిర్ధారిస్తుంది? 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని వ్యక్తి అర్హతను విచారిస్తే పౌరసత్వం నిరూపింపబడుతుందా? భారత ప్రభుత్వం చేయాల్సిన పనిని తను చేస్తూ ఎందుకు నీతిమాలిన పక్షపాత ఆరోపణలను ఎదుర్కొంటుంది? ఎందుకు తన పరువును తాను తీసుకొని బజారులో పెట్టుకుంటుంది? ఎన్నికల సంఘం చేసే పనిని చూస్తుంటే విష్ణు శర్మ పంచతంత్రంలోని జోలిమాలిన పనికి పోరాదు అనే కోతి కథ, పరాధికారమును పైన వేసుకొనరాదు అనే కుక్క గాడిదల కథ గుర్తుకు రావడం